అందరి అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మీనరాశి వారి యొక్క జాతక ఫలితం తెలుసుకోబోతున్నాము. మీనరాశి వారికి జనవరి 31 అనగా శనివారం నాడు వీరి యొక్క జాతక ఫలితం తెలుసుకోబోతున్నాం. అయితే మీనరాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలిత ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఏమంటారు కదా, అంటే ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించి మోసపోవడము, నాగదోషము, సంతానం లేకపోవడము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం నీకలు లేకపోవడము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని రాసింది ఉంటే ఒక్కసారి మన గురుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పను. మన గురుగారి పేరు వచ్చి పండిత రాజు గారు అండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9730895167. చాలా నమ్మకమైన గురుగారు. మన గురుగారు స్త్రీ పురుష వశీకరణలో చాలా ప్రత్యేకత కలవారు. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. ఈ గురుగారి ద్వారా చాలామంది లబ్ధి పొందారండి. మేము కూడా మాకున్న సమస్యల్ని ఈ గురుగారి ద్వారా పరిష్కరించుకున్నాము. 100% గంటలో పరిష్కారం చూపిస్తారు. దూర ప్రాంతంలో వారు కూడా ఫోన్ కాల్ ద్వారా ప్రతి ఒక్క సమస్యకు ఖచ్చితంగా పరిష్కారం కలదు. ఒకసారి నమ్మకంతో ప్రయత్నించండి. ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశి వారికి రేపటి రోజు దిన ఫలితాల ప్రకారము మీకు ఒక బంధాన్ని కోల్పోయేటువంటి అవకాశం అయితే ఉంది. అంతేకాకుండా రేపటి రోజు కొన్ని శుభవార్తలు కూడా వినేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. మరి ఏ దేవతారాధన చేసుకోవాలి, ఎటువంటి పరిహారాలు చేసుకోవాలనేటువంటి పూర్తి అంశాలు కూడా క్లియర్గా తెలుసుకుందాం. ముందుగా ఈ రాశి వారి యొక్క గుణగణాలు కనుక మనం గమనించినట్లయితే కష్టించేటువంటి స్వభావం ఎక్కువగా ఉంటుంది. విధేయత, వినయం, నిజాయితీ, సేవాభావం, సాంప్రదాయం, నాయకత్వ లక్షణాలు, సృజనాత్మకత, అలాగే చమత్కారంగా మాట్లాడము, పరిపూర్ణంగా ఆలోచించే విధానాన్ని కలిగి ఉండటము, అలాగే జాగ్రత్తగా కొన్ని విషయాల గురించి జాగ్రత్త పడము, కొన్ని విషయాలు ఎందుకు రహస్యంగా ఉంచడము, ప్రత్యేకంగా మీ యొక్క గుణగణాలు అన్నమాట. ఇక చెప్పాలంటే మీకు కష్టపడి పనిచేసడం వంటి స్వభావం అనేది బాగా ఇష్టం. అంటే ఎవరైనా ఏదైనా ఇస్తే తిని కూర్చున్నామని ఆలోచించుకోకుండా, ఎప్పుడూ కూడా ఒకరి దగ్గర చేయి చాపకుండా మీ వంతుగా మీరు కష్టపడి పని చేసుకొని ఆ పని చేసుకున్న తర్వాత వచ్చేటువంటి రూపాయితోనే మీరు సంతోషంగా, ఆనందంగా ఏదైనా తినాలన్నా, ఏదైనా కొనుగోలు చేయాలన్నా కానీ దానికి ఎక్కువగా ఇష్టపడతారు. అలాగే ధనం కంటే కూడా మీరు ఎక్కువగా వ్యక్తిత్వాన్ని ఎక్కువగా నమ్ముకుంటారు. అంటే మేము బాగా ఉన్న వాళ్ళం, లేని వాళ్ళం ఇటువంటి కాదండి, ఎక్కువగా ప్రాధాన్యత వ్యక్తిత్వానికి ఇస్తారన్నమాట. అలాగే చరిత్రలో ఎక్కువ కాలం నిలిచిపోయేటువంటి పనులను, వస్తువులను, పద్ధతులను, సాంప్రదాయాలను మీరు ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. అలాగే మీ జీవిత లక్ష్యాలు ఎదుటి వారికి కూడా ఆదర్శప్రాయంగా ఉంటాయి. ఇక మీరు మీ ప్రయత్నాల్లో విజయం సాధించినటువంటి అంచనమైనటువంటి సంకల్పంతో ఎప్పుడు కూడా మీరు ముందుకు వెళ్తూ ఉంటారు. అలాగే భౌతికమైనటువంటి ఆధ్యాత్మికపరమైనటువంటి జీవితం అనేది మీకు బాగా ఇష్టం. అలాగే ఆధ్యాత్మికమైన ప్రయాణాలు చేయడం కూడా మీకు ఎక్కువగా ఇష్టం. దైవ దర్శనాలు చేసుకోవడం కానీ, లేదంటే ఎక్కడికైనా కానీ చక్కగా ఆధ్యాత్మిక ప్రదేశాలకు వెళ్ళడం అనేది మీకు బాగా ఇష్టం అనమాట. అలాగే ఏదో చేశామన్నట్లుగా కాకుండా ఏమైనా పనిని కానీ సవాలుగా తీసుకొని దాని యందు వచ్చినటువంటి సమస్యను పరిష్కరించడం అనేది కూడా మీకు బాగా ఎక్కువగా ఇష్టం. అంటే ఏదో చిన్న సమస్యలను ఈజీగా మీరు తొలగించేసుకుంటారన్నమాట. చిన్న చిన్న పరిష్కార కొనగణం లేనట్లుగా కాకుండా ఏ పనైనా కానీ అది ఒక సవాలుగా, నలుగురు కూడా మెచ్చుకునే విధంగా, నలుగురు కూడా గుర్తింపోయే విధంగా చేసేటువంటి పని అంటే మీకు ఎక్కువగా ఇష్టం. ఒక పరిణతి చెందినటువంటి ప్రవర్తనను మీరు బాగా కలిగి ఉంటారు. అలాగే వివేకంతో, బుద్ధి బలంతో, బాధ్యతతో కుటుంబ గౌరవాన్ని కూడా కాపాడుకుంటూ వస్తారు. అలాగే మీ జీవితాన్ని ఉన్నతమైన నలుగురు కూడా ఆదర్శప్రాయంగా చెప్పుకునే విధంగా మీ యొక్క జీవితం ప్రతి ఒక్క సంఘటన కూడా మీ బిడ్డలకు కూడా తెలియజేస్తూ ఉంటారు. అంటే ఒకానొక సమయంలో మీరు ఎదుర్కొన్నటువంటి ఒడిదుడుకుల గురించి, మీ జీవితం ఎలా సాఫీగా సాగిపోలేదు, ఎలాంటి ఒడిదుడుకులు మీరు ఎదుర్కొన్నారనేటువంటి మంచి చెడుల గురించి కూడా మీ పిల్లలకు చెప్పేటువంటి ప్రయత్నం ఉన్నతమైనటువంటి స్థానంలో తల్లిదండ్రులుగా కావచ్చు, అటు బిడ్డల యొక్క రూపంలో ఉన్నా కావచ్చు, కుటుంబంలో ఉన్నటువంటి ఒక పెద్ద వ్యక్తిగా కావచ్చు, ఈ రాశి వారు అన్నీ కూడా చాలా చక్కగా నీట్గా ఎక్కడా కూడా ఎటువంటి లోపం లేకుండా అన్నీ కూడా సర్దుబాటు చేసుకుంటూ వస్తారు. అంటే ఒక తండ్రిగా, ఒక తల్లిగా, ఒక స్నేహితుడిగా, అలాగే ఒక సోదరుడిగా, ఒక సోదరిగా మీ వంతు మీరు ఖచ్చితంగా కూడా మీరు ఎఫర్ట్స్ పెట్టాలి. ఒక బాధ్యత ఎలా తీసుకోవాలనేటువంటి విషయాల్లో మిమ్మల్ని నలుగురు కూడా ఆదర్శప్రాయంగా తీసుకునేలాగా మీరు ఉంటారన్నమాట. ఇక రేపటి రోజు మీకు సొంత వారితోనే కొన్ని తగాదాలు ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. అది కూడా ఏంటంటే మీ ద్వారా ఎవరైతే లబ్ధి పొందారో, మీ ద్వారా ఎవరైతే ఈ రేపటి రోజు ఒక మంచి పొజిషన్లో ఉన్నారో అటువంటి వ్యక్తులతో రేపటి రోజు మీకు కొన్ని తగాదాలు జరిగేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. మీరు కూడా కలలో కూడా ఊహించి ఉండరు అటువంటి వ్యక్తులతో మీకు తగాదాలు జరిగి వారు మీ నుండి దూరం అయిపోతారేమో అనేటువంటి ఆలోచన, ఊహ కూడా మీకు ఎప్పుడూ కూడా వచ్చి ఉండదు. కానీ
రేపటి రోజున చాలా అంటే చాలా రోజున మీకు కీలకమైన రోజుగా ఉండబోతుందని చెప్పుకోవచ్చు. అలాగే మంచి పొజిషన్లో నిలబెడతారు. ఎవరినైతే సమాజంలో ఒక మంచి ఉన్నతమైనటువంటి స్థానాన్ని నిలబెట్టి మీరు కూడా ఆ స్థానం నుండి తప్పించుకున్నారో అటువంటి వ్యక్తులకి మీకు ఏ విధంగా తగాదా పడుతుంది, అసలు ఏ విషయం దగ్గర మీ ఇద్దరు తగాదా వస్తాయి అంటే ఏదైనా కానీ మీ మధ్య జరిగినటువంటి చిన్న చిన్న విషయాలు ఎందుకు కావచ్చు, లేదంటే ఏదైనా విషయం వారికి తెలియనటువంటి విషయాలు మీరు రహస్యంగా ఉంచినటువంటి విషయం కావచ్చు, ఇటువంటి దేనికైనా కావచ్చండి. మీ సొంత వారితోనే రేపటి రోజున తగాదాలు జరిగేటువంటి అవకాశం, వారితో ఉన్నటువంటి బంధం కోల్పోయే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఇది చూస్తే మొత్తానికి కూడా రాత్రి సమయంలోపు మీకు వారికి ఎప్పుడైనా కానీ తగాదాలు జరగవచ్చు. కాబట్టి వారితో ఏదైనా విభేదాలు తలెత్తేటువంటి అవకాశం ఏర్పడుతుంది అని మీ మనసుకు అనిపించింది అనుకోండి, వెంటనే ఏదైనా మాట్లాడేటప్పుడు కొంతవరకు కట్ చేయండి. లేదంటే మీరు ఏదైనా వారి దగ్గర దాచిపెట్టినటువంటి రహస్యం ఉంటే ఫలానా రోజు మీకు ఇలా జరిగి చెప్పడం మర్చిపోయాను, లేదంటే చెబితే ఏదైనా నష్టం వస్తుందేమో, మన ఇద్దరి మధ్య ఏదైనా భేదాభిప్రాయాలు వస్తాయని చెప్పలేని చెప్పి అంటే నిజంగా ఇటువంటి పెద్ద పెద్ద గొడవలు జరిగే విధంగా కాకుండా చిన్నగా సర్దుబాటు చేసుకునే విధంగా వారితో అర్థమయ్యే విధంగా నచ్చ చెప్పుకొని వారితో ఉన్నటువంటి బంధాన్ని మరలా కొనసాగించవచ్చు. అలాగే రేపటి రోజు మీకు ఉత్తర దక్షిణ ప్రయాణాలు బాగా అద్భుతం కలిసి వస్తాయి. అలాగే రేపటి రోజు మీరు ఎరుపు రంగు వస్త్రధారణ చేయటము చాలా రకాలు కూడా మంచిది. అలాగే రేపటి రోజు నీలి రంగు పచ్చ రంగులు కూడా మీకు అదృష్టం తీసుకొస్తాయి. రేపటి రోజు మీరు విద్యార్థులు కానీ లేదంటే ఎవరైనా ఉన్నత చదువుల కోసం విదేశీ ప్రయాణాలు చేసేటటువంటి విద్యార్థులకి రేపటి రోజు అన్ని రకాలు కూడా మీకు అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు అనమాట. అన్ని రకాలు కూడా రేపటి రోజు మీకు అనుకూలంగానే ఉందని చెప్పుకోవచ్చు అండి. అదేవిధంగా రేపటి రోజున ఈ రాశి వారికి అన్ని రకాల కూడా అనుకూలమైన రోజని చెప్పుకోవాలన్నమాట. ఇక అదేవిధంగా రేపటి రోజున ఈ రాశి వారికి అన్ని రకాలు కూడా వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన అన్ని రకాలు కూడా మేలు చేస్తుంది. అదేవిధంగా రేపటి రోజు మీరు విద్య, వైద్య, సాంకేతిక రంగాల వారికి కూడా చాలా సానుకూలమైనటువంటి వాతావరణం కనిపిస్తుంది. పాత వస్తువులు రేపటి రోజు ఏదైనా కానీ పాత వస్తువులు మీ ఇంట్లో ఇంకా అసలు అవి పనికి రావు, మాకు ఏదైనా కూడా పనికి వస్తే మేము ఇంకా ఏదో విధంగా వాటిని అమ్మేసి లబ్ధి పొందాం, అది ఏ వస్తువైనా కావచ్చు. అలాగే ఈ రాశి వారికి రేపటి రోజు అదృష్టం కొంచెం తక్కువగా కనిపిస్తుందండి. ప్రతిది కూడా కొంచెం రేపటి రోజున సానుకూలంగా కంటే కూడా మీకు ప్రతికూలమైన సమయంగా చెప్పుకోవాలి. అయితే భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే రేపటి రోజు మీరు తప్పకుండా మీరు చేసుకోవాల్సినటువంటి దేవతారాధన చేసి ఖచ్చితంగా కూడా వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన చేసుకోండి. దగ్గరలో ఉన్నటువంటి వెంకటేశ్వర దేవ స్వామివారి గుడికి వెళ్ళి చక్కగా వెంకటేశ్వర స్వామి పిండి దీపం వెలిగించరండి. లక్ష్మీదేవి పూజ చేయడం వల్ల కూడా ఆర్థిక పరిస్థితులు మీకు ఎవరైతే ఆర్థిక పరిస్థితులు సరిగా లేవని చెప్పి బాధపడుతున్నారో అటువంటి వారికి కూడా రేపటి రోజు లక్ష్మీదేవి యొక్క పూజ అనేది కూడా బాగా ఉపయోగపడుతుంది. అమ్మవారికి రేపటి రోజు కొంచెం బెల్లం ముక్క నైవేద్యం పెట్టండి. అలాగే ఇంట్లో లక్ష్మీదేవి అష్టోత్తరాలు అందరూ కూడా కుటుంబ సభ్యులతో కలిసి చదువుకోండి, లేదంటే వినడానికి ప్రయత్నించండి. ఇక వీలుంటే అమ్మవారికి కుంకుమార్చన చేసుకుని చదువుకోండి. అలాగే రేపటి కొన్ని రహస్యాలను దాచడం వలన స్నేహితులు కూడా కోల్పోయే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయంలో కూడా తస్మాత్ జాగ్రత్తగా ఉండండి. అలాగే ఉద్యోగపరంగా ఎవరైతే చాలా రోజుల నుండి ఉద్యోగపరంగా ఎవరైనా మార్పు చేర్పులు ఉంటే మీరున్న చోట నుండి వేరే చోటకు ఎక్కడికైనా ట్రాన్స్ఫర్ అవ్వాలని కానీ ఇటువంటి వాటి కోసం ఎదురు చూస్తున్న వారికి కూడా రేపటి ఏదైనా మీకు అనుకూలమైన వాతావరణం కనిపించవచ్చు. అలాగే పై అధికారుల నుండి కూడా రేపటి మీరు గొప్ప ప్రశంసలు కూడా పొందేటువంటి అవకాశం కనిపిస్తుంది. అలాగే రేపటి జీవిత భాగస్వామి నుండి కూడా మీరు కొన్ని విభేదాలు ఎదుర్కొనే అవకాశం కూడా కనిపిస్తుంది. ప్రేమికుల పరంగా అయితే చాలా అద్భుతంగా ఉంది. అలాగే వివాహం కాని వారికి ఏదైనా కానీ వివాహ సంబంధితమైన చర్యలు జరిగి మీకు వివాహానికి దారితీసినటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. రేపటి రోజు మీ యొక్క గ్రహస్థితుల యొక్క ప్రభావం వలన మీకు స్థితిగతులు అన్నీ కూడా మీకు అనుకూలంగా అయితే పెద్దగా కనిపించలేదండి. శుభవార్తలు వినేటువంటి యోగం కేవలం ఉద్యోగంలోనూ అలాగే వ్యాపారంలోనూ ఆయాగా ప్రయాణంలో కూడా మీరు మంచి శుభవార్తలు వింటారు. నూతన వ్యక్తుల యొక్క పరిచయాలు రేపటి మీకు కలుగుతాయి. అలాగే ఒక ఫోన్ కాల్ ద్వారా వచ్చినటువంటి వార్త కూడా మీకు కొంచెం ఉత్సాహాన్ని ఇస్తుంది. కుటుంబ సభ్యులతో చాలా సంతోషం గడుపుతారు. అలాగే వారితో కలిసి విందు వివిధ కార్యక్రమాల్లో కూడా వారితో పాల్గొంటారు. ఈ విధంగా అయితే రేపటి స్నేహితుల పరంగా అయితే మీరు కొంచెం ఉత్సాహంగా ఉంటారు. కుటుంబ పరంగా కూడా ఎటువంటి సమస్యలు అయితే ఉండవు. జీవిత భాగస్వామితో ఎదురయ్యేటువంటి సమస్యలు మరలా సర్దుముఖం అవుతాయి. రేపటి రోజు మనం తెలుసుకున్నాకండి రాశి వరకు జాతక ఫలితాలను తిరిగి రేపటిలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.